హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాకినాడ జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క టెంపుల్కి రావడం జరిగింది. నేను అమ్మవారి దర్శనానికని ఈరోజు రావడం జరిగింది. అమ్మవారి దర్శనం నా ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా జరగాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి అమ్మవారి దర్శనానికి లైన్లో నిలబడడం జరిగిందండి. ఇక్కడ అమ్మవారి యొక్క మాలధారణతో భవానీలు కూడా ఉన్నారు. వారాహి అమ్మవారి దీక్షలతోటి అమ్మవారి యొక్క దర్శనం నాతో పాటు మీ అందరికీ జరగాలని చెప్పి వీడియో చేయడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఈ వీడియోలు కట్ట నాట్ అలౌడ్ అని అన్నారండి. అయినా సరే మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనం చేయించాలని చెప్పి వీడియోని చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. మరి అయితే అమ్మవారి యొక్క దర్శనాన్ని మీ అందరికీ కూడా కలిగించాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను. అమ్మవారి యొక్క దర్శనం అందరికీ జరగాలి. మరి ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధానంలో చూసుకుంటే లైన్లో వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అమ్మవారికి సన్నిధానంలో బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇక్కడ అమ్మవారి సన్నిధానంలో వేలాది మంది భక్తులు, ఒక్కరో ఇద్దరో కాదు, వేలాది మంది భక్తులు అమ్మవారి సన్నిధానంలో దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు అమ్మవారి 9వ రోజు అంటే నవరాత్రిలో అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా చూపిస్తాను, చూడండి. నాతో పాటు మీకు కూడా అమ్మవారి దర్శనం అవ్వాలని చెప్పి వీడియోని ఎంతో ధైర్య సాక్ష్యాలు చేసి వీడియో చేయడం జరిగింది. కాబట్టి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను. వారాహి మాతాకి జై. అమ్మవారిని దర్శించండి అందరూ కూడా. జై వారాహి మాత, జై జై వారాహి మాత.